సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ సరోవర్ పేరు మీద 5,000 కోట్లతోటి గాంధీ స్టాచ్యూ నిర్మిస్తామని చెప్పేసి అంటున్నారు. మీ మధు పార్క్ రెడ్జ్ అపార్ట్మెంట్ కూడా బఫర్ జోన్లో వస్తుంది అని అంటున్నారు. ఎలా చూడొచ్చు, మీ అభిప్రాయం ఏంటి? అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బఫర్ జోన్ అని మనం అనలేము. ఎందుకు? బికాజ్ ఇది 2010లో కన్స్ట్రక్షన్ అయింది. అప్పుడు రూలింగ్ పార్టీ వాజ్ కాంగ్రెస్. సో ఒకవేళ అది బఫర్ జోన్ లో ఉంటే దే వుడ్ హ్యావ్ టోల్డ్ అస్ అప్పుడే. ఓకే, అప్పుడే వాళ్ళు చెప్పి దే షుడ్ స్టాప్ కన్స్ట్రక్షన్. అప్పుడు దే డి నాట్ స్టాప్. ఇట్స్ మోర్ దాన్ 20 years. ఓకే, మేమే ఇక్కడ 10 years నుండి ఉంటున్నాం. అండ్ ఇప్పుడు అవుట్ ఆఫ్ నోవేర్ ఇప్పుడు వాళ్ళు ఎవరో వచ్చి ఇప్పుడు బఫర్ జోన్ అది ఇది అని అంటే దట్ ఈస్ నాట్ రైట్. అంటే ఖాళీ చేస్తే కాంపన్సేషన్ కూడా ఇస్తామని అంటున్నారు. అది మాకు వాళ్ళు వచ్చి మాకు దే హ్యావ్ టు టెల్ అస్ ద ప్లాన్. ఇక్కడ మొత్తం తీసేసి మళ్ళీ మేము ఇది చేస్తున్నాం అని చెప్పి దిస్ ఇస్ వాట్ అవర్ ప్లాన్ ఇస్, దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ అని చెప్పి వాళ్ళు చెప్పాలి. ఇప్పటి వరకు కూడా మాకు కాంగ్రెస్ పార్టీ వచ్చి మాకు దే డిడ్ నాట్ టెల్ అస్ ఎనీథింగ్. ఒకవేళ కాంపన్సేషన్కి మీరు ఓకే అంటారా? లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ ఇక్కడ సెటిల్ అయిపోయాం. మాకు అంతా ఇక్కడ అలవాటు అయిపోయింది మాకు ఇక్కడ. సో అవుట్ ఆఫ్ నోవేర్ మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మేము ఈ జోన్ లోనే ఉండాలి. ఎందుకంటే మా స్కూల్స్ ఇక్కడే ఉన్నాయి. ఓకే, మా పేరెంట్స్ ఆక్యుపేషన్స్ ఇక్కడే ఉంటాయి. కాబట్టి ఇదే ఏరియాలో మాకు కావాలి. ఇదే ఏరియాలో ఇక్కడ లేదు. మేము ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ అండ్ ఇట్స్ నాట్ అవైలబుల్. అంటే వర్షాకాల పరిస్థితులలో ఇక్కడ మూసి వాగుకి దగ్గరగా ఉంటున్నారు. ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ టైంలో? లేదు, ఇన్ని ఇయర్స్ నుండి ఉంటున్నాం. 10 years నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ. ఇప్పటి వరకు అయితే అసలు మాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం కాలేదు. అండ్ ఇట్స్ సేఫ్. అసలు ఏ విధంగా కూడా మాకు అసలు ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ. అంటే సాధారణంగా కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లో జరిగిందా మధు పార్క్ రెడ్జ్ అపార్ట్మెంట్, లేకుంటే లీగల్గా జరిగిందా? అదే కదా, దట్స్ ద పాయింట్. అసలు ఇల్లీగల్గా జరిగి ఉంటే అప్పుడు ఉన్న గవర్నమెంట్ దే వుడ్ హ్యావ్ స్టాప్డ్ us కదా. ఒకవేళ ఇది గవర్నమెంట్ అంతా ఇల్లీగల్ అని ఉంటే దిస్ ఇస్ నాట్ ఇల్లీగల్. ఇన్ని ఇయర్స్ నుండి ఉంటున్నాం కదా, మరి అప్పుడు వచ్చి చెప్పాలి. మరి ఎందుకు ఇప్పుడే ఈ అంశాన్ని లేవనెత్తింది గవర్నమెంట్ అంటే ఏం చెప్తారు మీరు? డబ్బులు, ఇంకా రెవెన్యూ జనరేట్ చేయడం, అంతే. అంటే ఇక్కడ మీకు నియర్ బై బాపు ఘాట్ ఉంది. అట్ ద సేమ్ టైం మీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ పక్కనే 5,000 కోట్లతోటి కడతా అంటారు. అంతే స్టాచ్యూ అవసరం ఉందా? అసలు అది ఉన్న అక్కడ ఆల్రెడీ స్టాచ్యూ ఉంది అండ్ దేర్ ఇస్ అ మ్యూజియం అక్కడ రిలేటెడ్ టు బాపు ఘాట్. దాన్ని అసలు దేకరు వాళ్ళు. ఓకే, వాళ్ళు అక్కడ చూడరు, వాళ్ళు అసలు ఏం చెయ్యరు. అక్కడ మొత్తం ఇంత ఫ్యామిలీస్ ఉండి ఇంత మందిని తీసేసి వాళ్ళు ఇక్కడ చేస్తామని అంటే అసలు బేస్లెస్ అసలు. అంటే గతంలో కేసీఆర్ పరిపాలన, వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కూడా ఉన్నది. అప్పుడు ఇలాంటి ఏమైనా నోటీసులు వచ్చాయా? లేదు, అసలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎవరికి, మాకనే కాదు అసలు ఎంటైర్ హైదరాబాద్, అసలు ఎంటైర్ తెలంగాణకి ఎక్కడ డిస్టర్బెన్సెస్. ఎలా ఉంది కాంగ్రెస్ పరిపాలన, అప్పుడు బీఆర్ఎస్ పరిపాలన? అసలు కాంగ్రెస్ గురించి ఇంకా ఏం చెప్పలేము. ఏ పాలన బాగుంది? ఆబ్వియస్గా బీఆర్ఎస్ పాలన. అంటే 10 సంవత్సరాలు కేసీఆర్ కూడా పరిపాలించాడు. ఏం చేసారు అంటే ఏం చెప్తావు? ఏం చేశారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మేము చెప్పడం ఏంది, మీరు చూస్తున్నారు కదా. ఆల్ ఓవర్ ఎంటైర్ హైదరాబాద్, ఎంటైర్ తెలంగాణ. ఇప్పుడు హైదరాబాద్ ఒక మేజర్ సిటీ, ఇట్స్ అ డెవలపింగ్ సిటీ. ఇంత హైదరాబాద్ పేరు, పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ ఇవన్నీ ఇక్కడికి వచ్చాయి అంటే దానికి రీజన్ మెయిన్ కేటీఆర్, రైట్? హి హావ్ డన్ స్టఫ్ ఫర్ us. దట్స్ వెరీ ఎవిడెంట్. మనం ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు. చూస్తే అది అర్థమవుతుంది. అసలు బీఆర్ఎస్ వచ్చినప్పటి నుండి, కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయలేదు. అన్ని డెమాలిష్. మొన్నటి వరకు హైడ్రా అయ్యింది. హైడ్రాలో చాలా మంది ఇల్లులు పోయినాయి. ఇప్పుడు మళ్ళీ మూసి అని చెప్పి కొత్తగా. అంటే ఎలా చూడొచ్చు? ఇప్పుడు వాళ్ళేమో డెవలప్ చేస్తున్నామని వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. డెవలప్మెంట్ అని ఎప్పుడు అనాలి? ఇప్పుడు మాకు కూడా అది బెనిఫిట్ అవ్వాలి కదా తన డెవలప్మెంట్. ఇప్పుడు when he is doing something, అది అందరికీ బెనిఫిట్ అవ్వాలి. అది ఎవరికి బెనిఫిట్? ఐ డోంట్ నో హౌ ఇట్ ఇస్ బెనిఫిషియల్ టు హిమ్. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే అందరూ ఆదరిస్తున్నారు, నన్ను యూత్ ఆదరిస్తున్నారు, పెద్దవాళ్ళు ఆదరిస్తున్నారు అంటున్నారు. అంటే మేము వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడాలి అనుకుంటున్నాం. ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వి వాంట్ టు టాక్ టు దెం. రాబోయే కమింగ్ ఫ్యూచర్ లో కూడా నేనే సీఎం ఉంటాను కూడా అంటున్నారు. అది చూసుకుందాం. అది దట్స్ అ నోన్ ఫ్యాక్ట్. అసలు ఎవరైతారో ఎవరు కాదు అని చెప్పి. సో దాని గురించి అసలు డిబేట్ లేదు. ఇంకా దాని అవ్వడం అసలు ఇంపాసిబుల్. అంటే యూత్ ఎవరిని అనుకుంటున్నారు కమింగ్ ఫ్యూచర్? కేటీఆర్ ఫిక్స్. రైట్, థ్యాంక్ యూ.